చేసేటప్పుడు అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక ఉల్లిపాయ మిక్స్ చేసేస్తున్నానండి. మిక్స్ చేసేటప్పుడే సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. నేనైతే దోశ మీద ఎందుకు వేయట్లేదంటే వీళ్ళన్నీ రాలగొట్టేసి తింటారనమాట. ఈ ఉల్లిపాయలు పక్కకు లాగేయడం, అల్లం ముక్కలు తీసేయడం, ఇంకెందుకు అవన్నీ వేస్ట్ చేయడం అని చెప్పేసి పిండిలో వేసేస్తాను. ఇలా మొలగట్టిన పెసలతోటి దోశ పోస్తే మాత్రం స్మూత్గా ఫ్లఫీగా ఉంటాయండి. పిండి ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. నీళ్ళుగా ఉంటే అస్సలు రాదు, చిక్కగా ఉండాలి. దోశ కూడా మరీ పలుచగా పోయకూడదండి, కొంచెం మందగా పోస్తే బాగొస్తాయి అన్నమాట. మొలగట్టిన పెసలు మాత్రమే. మామూలుగా నానబెట్టిన పెసలు ఎట్లా పోసినా లేసి వచ్చేస్తాయి. నేను అందులో ఆయిల్ కూడా ఎక్కువ వేయను కాబట్టి కొంచెం మందంగానే పోసాను. జస్ట్ టిష్యూ పేపర్ పెట్టి ఆయిల్ పెట్టి రుద్దాను అనమాట, అంతే. నా పెనుము నేను 2 రోజుల ముందు ఏం చేశానంటే అది వదిలేసాను, దోశ పోసేసి మర్చిపోయాను అనమాట. అలా నల్లగా అయిపోయింది. మార్చాలి, తొందరలో పెనుగు మార్చాలి. చూసారు కదా, ఇలా ఎర్రగా మంచి ఫ్లేవర్ వస్తుంది. అల్లం వేసాం కదా మనము, ఇంకా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఓకే.